సమాజంలో కొందరు అనూహ్యంగా తెర మీదకి వస్తూ ఉంటారు. ప్రజల్ని ప్రభావితం చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్లుగా పాపులర్ అవుతూ ఉంటారు. పెరుగుట విరుగుట కొరక అన్నట్లు ఎంత త్వరగా కెరీర్లో పైకి లేస్తారో అంతే వేగంగా పడిపోతూ ఉంటారు. దీనికి తాజా ఉదాహరణ అవధూత్ దినకర్ సాఠే. ఇంతకీ ఎవరితను? ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నాము అంటే, ట్రేడింగ్ గురించి తనకు తానుగా తెలుసుకుని దాదాపు 35 ఏళ్లుగా పెట్టుబడులు పెడుతూ ఇందులో కొన్ని వందల వేల మందికి శిక్షణ ఇచ్చి వారిని లాభాల బాట పట్టించిన వ్యక్తి చివరికి వాళ్ళ తానే సెక్యూరిటీస్ మార్కెట్లోకి ప్రవేశించడానికి వీలు లేకుండా పోయింది. విధంటే ఇదేనేమో. అవధూత్ దినకర్ సాఠే కథ వింటే ఇలాగే అనిపిస్తుంది. సక్సెస్ స్టోరీగా చెప్పుకోవాల్సింది ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయింది. ముంబైలోని దాదర్ ఏరియాకి చెందిన ఇతను ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో ఐటీ ఉద్యోగం చేశాడు. 1990 దశకం తొలినాళ్ల నుంచి ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాడు. 18 ఏళ్ల కిందట ఇండియాకి తిరిగి వచ్చి ట్రేడింగ్ పైనే ఫుల్ టైం ఫోకస్ పెట్టాడు. షేర్ మార్కెట్ పై పూర్తి స్థాయిలో నైపుణ్యం సాధించిన అవధూత్ తనలాగే మరికొందరిని ఈ రంగం వైపు ఎంకరేజ్ చేశాడు. సొంతగా కంపెనీ పెట్టి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. అవధూత్ శిక్షణ తరగతులు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దేశ విదేశాల్లో ఆదరణ పొందాయి. సోషల్ మీడియాలో ఫాలోవర్లు లక్షల సంఖ్యలో పెరిగారు. దీంతో ట్రైనింగ్ ఫీజు సైతం వేల స్థాయి నుంచి లక్షల లెవెల్కి చేరినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతని ఆదాయం కోట్లకు పడగలెత్తింది. ఈ క్రమంలో 3 లక్షల మందికి పైగా ఇన్వెస్టర్ల నుంచి 600 కోట్లు సేకరించినట్లు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇలాగే అనుమతులు లేకుండా సాగిస్తున్న పలు కార్యకలాపాలపై చర్యలకు ఉపక్రమించింది. 546 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వరకు ఆ డబ్బు ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. దీంతో అవధూత్ పేరు శుక్రవారం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు ఆయనెవరో తెలియని చాలా మందికి నిన్నటి నుంచి నోటెడ్ అయ్యాడు.